నేను మెడిసిన్ చేయాలని చెప్పేసి నా ఆశ అండి. అయితే మరి చాలా సార్లు నీట్ ఎగ్జామ్ రాశాను. చాలా హై కాంపిటీషన్ వల్ల మాకున్న జనరల్ కేటగిరీ వల్ల నేను క్వాలిఫై అవ్వలేకపోయాను. 4 సంవత్సరాలు దానికోసమే వేస్ట్ చేశానండి. మరి దేవుని మహాకృపను బట్టి నేను ఎన్నో సార్లు రావులపాలెం ప్రార్థనకు రావడం జరిగింది. ఇందుపల్లి వెళ్ళడం జరిగింది. అలాగే రాజమండ్రి కూడా వెళ్ళాను. మరి దేవుని మహాకృపను బట్టి అయ్యగారితో చాలా సార్లు చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు లాస్ట్ టైం నేను రాస్తున్నానండి. ఇంకా నాకు ఆశ పోయింది. నేను చదవాలని కూడా అనుకోవట్లేదు. మరి దేవుని చిత్తం ఏమైతే ఉందో అది జరిగించమని అడగమని చెప్పి దేవుని దగ్గర అయ్యగారి దగ్గర ఏడిస్తే అయ్యగారు నా శిరస్సు పైన హస్తం ఉంచి నీకు ఈ సంవత్సరం జయమవును గాక అని చెప్పేసి ప్రార్థన చేశారు. మరి నాకైతే నేను అప్పటి వరకు కూడా ఇంకా నమ్మకం పెట్టుకోలేదండి సీట్ వస్తుందని చెప్పేసి. అయితే మరి మాకైతే అసలు ఫ్రీ సీట్ వచ్చినా కూడా పే చేసే స్తోమత లేదు. అలాంటి దేవుని మహాకృపను బట్టి మరి అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి దేవుడు మహాకృప చూపించారు. ఏ బ్యాక్లాగ్స్ అవి కూడా లేకుండా నా ఫస్ట్ ఇయర్ కూడా చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను. ఇదంతా దేవుని ప్రార్థన వల్ల ఇసాగయ్య గారు చెప్పిన వాక్యం వల్ల నాకు నెరవేరిందని నేను నమ్ముతున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.